ఆమె చేసిందా లేదా అనేది పక్కన పెడితే తను వెళ్తున్న దారి అయితే నాకెందుకో ఒక అడ్వకేట్ గా కరెక్ట్ రూట్ లో వెళ్తలేదు అనిపిస్తుంది సార్. ఇప్పుడు తను చేయలేదు సార్, ఓకే, వీళ్ళు చేసిందన్నా చేయలేదు అన్నప్పుడు ఖచ్చితంగా విక్టిమ్ సైడ్ నిలబడాలి కదా సార్. అదండి. నేను ఖచ్చితంగా మీ సైడ్ ఉంటాను, నన్ను ఈ కేసులో ఇంప్లీడ్ చేశారు కాబట్టి ఎవరైతే ఈ డబ్బులు వసూలు చేసి ఇచ్చారో ఇచ్చేదాకా మీతో ఉంటానని చెప్పట్లే తను. ఎందుకో అక్కడ తను మిస్లీడ్ అవుతున్నది లేదా స్కిప్ అవుతున్నది అనేది నాకు అనిపిస్తుంది. అంటే సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. సింగర్ మంగ్లీ విషయంలో రకరకాల కాంట్రవర్సీస్ వచ్చినాయి. అంటే ఒక మారుమూల తండా నుంచి వచ్చిన ఆమె చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చాలా ప్రతిభ కలిగిన కళాకారిణిగా, సింగర్గా పేరు తెచ్చుకున్నారు. అయితే మధ్యలో ఒకసారి ఆమెను ఈ హిందుత్వ ఈ బీజేపీ వాళ్ళకి సంబంధించి అది కొంత ఐడియాలజికల్ ఇష్యూస్ సంబంధించిన కాంట్రవర్సీలు చిక్కున్నారు. ఆ తర్వాత ఏదో ఒకసారి ఒక గార్డెన్ పార్టీలో కూడా ఏదో డ్రగ్స్ వాడారని చెప్పి ఎలిగేషన్స్ వచ్చినాయి. అంటే అవి ఎంతవరకు అవి ప్రూవ్ అయినాయో అవి ఆ తర్వాత ఏంటనే తెలియదు. ఇప్పుడైతే ఫైనాన్షియల్కి సంబంధించి ఆమె పేరును అడ్డం పెట్టుకునో లేకపోతే ఆమె ప్రఖ్యాతుల్ని ఆమె ప్రెస్టేజ్ని అడ్డం పెట్టుకునో ఇప్పుడు ఎవరో ఒక ఇల్లీగల్గా మనీ కలెక్ట్ చేస్తున్నారనే అలిగేషన్స్ వస్తున్నాయి. ఈ ఎలిగేషన్స్ ఏంటి, ఆ ఎలిగేషన్స్ సంబంధించి దాంట్లో నిజానిజాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఈ మధ్య ఈ కొత్తగా సెలబ్రిటీస్గా అయిన ఈ అమాయకపు, అంటే వీళ్ళు ఒక రకంగా అమాయకులే, ఈ అమాయకపు మహిళల్ని చుట్టూతో ఒక గ్యాంగులు చేరి వాళ్ళు ఏదో రకమైన వీళ్ళతోటి ఏదో పనులు చేయించడం, వాళ్ళు డబ్బు సంపాదించే పనులు చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు కె రామకృష్ణ గారు, హైకోర్టు అడ్వకేటు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం. నమస్కారం సార్. అదండి, మంగ్లీ విషయానికి సంబంధించి ఏదో మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ వీటికి సంబంధించి ఏదో వ్యవహారం జరిగింది అనే దాని మీద ఇప్పుడు సుబ్బారావు అనే అడ్వకేట్ మీద ఫిర్యాదులు ఇచ్చారు అతని తరఫున అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏంటి, ఏం జరిగింది, ఈ కేసు పూర్వాపరాలు ఏంటి? అంటే ఇది సేమ్ మనీ మనీ లాండరింగ్ కేసు లాగానే ఉంది. రెండోది మల్టీ లెవెల్ కంపెనీ వాళ్ళకి సంబంధించింది లాగా, అంటే కొంత ఇన్వెస్ట్ చేయండి మా కంపెనీలో, మీకు మంచి ప్రాఫిట్స్ ఇస్తాము అని ఒక రాంగ్ ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నారు. అంటే మంగ్లీ ఇందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింది అనేది ఎక్కడ మనకు ఆధారాలు లేవు. యాజ్ అన్ అడ్వకేట్ గా మనము ఆధారాలు లేకుండా వారి మీద ఇది ఆరోపణ మాత్రమే, తాను అక్యూజ్డ్ అయితే కాదు లీగల్ గా. అదే వాళ్ళ వాళ్ళ బ్రదరు సంబంధించిన బ్రదరు ఇంకొక అతను రామావత్ మధు అని, ఇంకో ఆయన హైమావత్ రెడ్డి అని, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కంపెనీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు. అంటే వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందు ఈ చైన్ సిస్టమ్ లో ఉండే కంపెనీలలో పనిచేసిన టీమే అన్నట్టు వీళ్ళు. అదే వీళ్ళు పనిచేసిన టీం దాంట్లో వీళ్ళ తమ్ముడు అతను ఇద్దరు కలిసి కంపెనీ పెట్టి బాగా సంపాదించుకున్నారు. అంటే ఆ బిల్డప్ ఇవ్వడం వల్ల వీళ్ళు మిగతా వాళ్ళందరూ నమ్మి ఎవరికి తోచినంత వాళ్ళు 5 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి, ఇది గత 2 years నుంచి నడుస్తుందంట. ఇప్పుడే మనకు బయటకు వచ్చి ఈ సుబ్బారావు అనే అడ్వకేట్ ద్వారా బయటకు వచ్చిన కేసు ఇది. అదే వాస్తవానికి చాలా కేసులు హైదరాబాద్ లో ఈ మనీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులు జరుగుతూ ఉన్నాయి. అదే ఎక్కడా సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రెజెంట్మెంట్ అయిన రికవరీ జరిగినట్టు మనకి ఎక్కడ ఆధారాలు లేవు. ఈ కేసు కూడా అట్లే మరి నీరు గారిపోతుందా, లేకపోతే ఒక లంబాడ బిడ్డ మీద జరుగుతున్న కాన్స్పిరసీ అనేది కూడా మనకి ఇంకా తేలాల్సి ఉంది సార్. అదే అంటే అసలు ఈ కేసులో ఏంటండి, ఎవరు డబ్బు కలెక్ట్ చేశారు, అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ వ్యవహారం ఏంటి చెప్తారా, ఆ బ్యాక్గ్రౌండ్? అంటే అంటే 2-3 కంపెనీలు ఉన్నాయి సార్. కంపెనీ నేమ్లు మనకు బహిర్గతం కాకుండా దీంట్లో మొదటగా ఈ కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న దాంట్లో రమావత్ మధు అనేటైనా, ఆయన హైమావత్ రెడ్డి ఏదో పేరున్నది రెడ్డి, అతను వీళ్ళ తమ్ముడు లక్ష్మణ్ అని, వీళ్ళు ముగ్గురు కలిసి చేశారనేది ఒక అంశంగా మనకు ఉంది. అదే వీళ్ళు ముగ్గురు కలిసి డబ్బులు వసూలు చేశారు. మధ్యలో సెటిల్ చేసుకుందాము అని చాలా జరిగినా కూడా ఎక్కడ కూడా వీళ్ళకు కమిట్మెంట్స్, అంటే 2 నెలలు డబ్బులు ఇచ్చారంట. అంటే వీళ్ళు కోరుకున్నట్టు 7%, 5% వాళ్ళకు అంటే మనకు ప్రాఫిట్ లో 7%, 5% లో 2 months 3 months ఇచ్చాక తర్వాత కంపెనీ ఎత్తేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి వాళ్ళకి అందుబాటులో లేకపోయేసరికి వాళ్ళు లీగల్ గా అప్రోచ్ అయ్యారు.
అదే లీగల్ గా అప్రోచ్ అయ్యాక కూడా మళ్ళీ సుబ్బారావు గారు అయితే అడ్వకేట్ ఉన్నాడో, సుబ్బు, అదే ఈ సుబ్బు అనేటాయన కూడా ఆ సినిమా వాళ్ళకి సంబంధించిన ప్రొఫెషనల్ కేసులు చూస్తాడు. వాటి మధ్యలో ఈ అతను కూడా కొంత, అంటే ఆ మంగ్లీని కలవడానికి ట్రై చేయటము, వీళ్ళ క్లయింట్స్ ను కలవడానికి ట్రై చేయడం చేశాడు. మామూలుగా ముందు కూర్చొని మాట్లాడి అసలు ఏం జరిగిందని చేద్దామనే సందర్భంలో వీళ్ళు హైపరుగా మాట్లాడడం వల్ల అబ్బాయి ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం, అక్కడ నుంచి అది మీడియాకి రావటం, అంటే మీడియా నుంచి మళ్ళీ ఎన్ని కోట్ల వరకు కలెక్ట్ చేశారనేది మీ దగ్గర ఉన్న సుమారుగా సుబ్బు గారు లీగల్ గా తనకు వచ్చిన క్లయింట్స్ ఏమో 10 CR వరకు చెప్తున్నాడండి. అదే ఓవరాల్ గా ఇది 150 నుంచి 600 వరకు క్రోడ్స్ వరకు వెళ్ళింది అనేది అపోహ. అంటే లీగల్ గా మనకి ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు. అంటే ఈ టెన్ ఈ క్రోర్స్ అబ్బాయి అనే దగ్గర దానికి ఈ 10 crores అనే దానికి నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయండి. అంటే ఆధారాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి. 10 crores అంటే సుబ్బు గారు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ సుబ్బు గారు ఆ పంజాగుట్ట పిఎస్ లో కంప్లైంట్ చేసిన దాంట్లో 10 CR వరకు ఉంది సార్. అదే ఇక మిగతా క్లయింట్స్ అంతా ఈ మధ్యలో ఈ మీడియాకి రావటం వల్ల మిగతా వాళ్ళు అందరూ వచ్చారు. ఇప్పటి వరకు అయితే లీగల్ ఫైలింగ్ అయితే అంత అవ్వలేదు. పంజాగుట్ట పిఎస్ లో కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద ఇప్పటికే ప్రాపర్ గా అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతవరకు జరిగింది, అంటే స్కామ్ జరిగింది అనేది అయితే చెప్పలే. కాకపోతే ఒకటి సార్, అంటే ఈ ఈ మనీ లాండరింగ్ కేసులకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్, అంటే కొన్ని చట్టాలు కూడా దీంట్లో పొందుపరచకుండా మరి అడ్వకేట్ గారు పొందుపరచలేదా, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పట్లేదు, మీడియా వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఇది ఇంతకు ముందు మనకు ప్రివెన్స్ మనీ లాండరింగ్ యాక్ట్ అని 2002లో వచ్చింది అదే సార్. దాని ప్రకారమే మనీ లాండరింగ్ కేసులు అనేవి ఫైల్ అవుతా ఉన్నాయి. అదే కానీ అది ఎక్కడ కూడా డిఫెన్స్ పూర్తిగా జరగట్లే. అది 2 years ప్రిజన్మెంట్ అని, అంటే రికవరీ జనరల్గా 2.5 పిఎంఎల్ఏ lakhs. కేసులన్నీ ఈడీకి వెళ్తాయి అనుకుంటా కదండి. పిఎంఎల్ఏ కేసులో ఫైల్ అయిన తర్వాత ఈడీకి, సెబీకి, వీళ్ళందరికీ వెళ్ళిపోతాయి సార్. సెబీ ఏమో డైరెక్ట్ ఇండైరెక్ట్, అంటే ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ కావచ్చు, లేదంటే ఈ ట్రేడింగ్ మనీ ఉంటది కదా సార్, అదే ఈ ట్రేడింగ్ మనీకి సంబంధించింది సెబీ డీల్ చేస్తారు సార్. ఉమ్. ఈ ల్యాండ్ కి సంబంధించింది, లేదంటే మల్టిపుల్ డబ్బులు, అంటే ప్రాఫిట్ షేర్ అనేది దాని మీదనేమో వీళ్ళు ఈడీకి అటాచ్ అంటే చేస్తారు నేను సార్. ఈడీ అనుకోవడం అటాచ్ దీంట్లో మనీ లాండరింగ్ యాంగిల్ కంటే కూడా అంటే ఏదో ఒక ఫాల్స్ ప్రామిసులు చెప్పి 420 కింద వసూలు చేసే కేసులే ఉంటాయి అనుకుంటా అండి. ఎందుకంటే ఇప్పుడు అగ్రిగోల్డ్ అంటే అట్లాంటివి కూడా లేటెస్ట్ గా 2009లో బీజేపీ గవర్నమెంట్ ఒక గొప్ప చట్టం తెచ్చింది సార్. అదొకటి ఏంటంటే బడ్స్ యాక్ట్ అని తెచ్చింది. బ్యాన్ బ్యానింగ్ ఇల్లీగల్ మనీ లాండరింగ్ అనేది ఒకటి ఒకటి తెచ్చారు. అదే అది 2019లో వచ్చింది సార్. అది ఏంటంటే అది ఇమీడియట్లీ వెళ్ళిపోతుంది సార్. దానికి ఒక కమిషన్ ఇస్తారు. ఒక కమిషన్ కు సూపర్ గా, అంటే మనకు చీఫ్ సెక్రటరీ రేంజ్ లో ఒకరు ఆఫీసర్ ఉంటాడు, చైర్మన్ గారు. అది వెంటనే రియాక్షన్ ఏంటంటే దానికి సంబంధించిన డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ అయ్యాయి, దానికి ఉన్న అసెట్స్ ఏంటి, అసెట్స్ అన్ని అటాచ్ చేసుకుంటారు సార్. అటాచ్ చేసుకొని ఏం చేస్తారంటే వాటిని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కొద్దిగా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు సార్. బడ్స్ యాక్ట్ లో ఇప్పటి వరకు అయితే కేసు అయితే ఫైల్ కాలేదు సార్. అదే దీనికి సంబంధించి మన తెలంగాణలోనే ఇప్పటి వరకు బడ్స్ యాక్ట్ కేసులు కాలేదు. ఢిల్లీలో ఇప్పుడు ఎక్కువైనాయి. అదే ఇప్పుడు ఇంతకీ మంగ్లీకి ఈ కేసు తోటి సంబంధం అనేది ఇప్పుడు మనం ఎట్లా అంటే ఆమె ఈ కేసులో ఎట్లా ఇన్వాల్వ్ అయింది, ఆమె పేరు ఎందుకు వచ్చింది, అంటే అంటే ఏ ఇప్పుడు ప్లే ఏ ఏ సందర్భంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు అయితే డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. అంటే ఆమె పేరు మీద జరిగింది అనేది చెప్తున్నారు. అదే అంటే ఆమె తమ్ముడే ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు మా అక్క ఉంది అని చెప్పడము, కోకాపేటలో ఒక ఫ్లాట్ లో జరిగిన ఫస్ట్ ఆ మీటింగ్ లో మా అక్క అందరు ఉన్నారని వాళ్ళు చెప్పడం వల్ల, అంటే వాళ్ళు కూడా క్లయింట్స్ ఇండైరెక్ట్ చెప్తున్నారు సార్. మాతో ఎప్పుడు మంగ్లీ మాట్లాడలేదు. అంటే లీగల్ గా మనం డిఫెండ్ చేసేది ఎప్పుడు సార్, మన ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ అకౌంట్కి వెళ్ళడం కానీ, వాళ్ళకి సంబంధించిన కంపెనీకి అమౌంట్ వెళ్ళినప్పుడే వాళ్ళు డైరెక్ట్ అక్యూజ్డ్ అవుతారు సార్. అదే అసలు దీంట్లో తన డైరెక్ట్ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు, తన అకౌంట్ కానీ తనకు సంబంధించిన కంపెనీలకు కానీ అమౌంట్ వెళ్ళినట్టు ఎక్కడ లేదు. అయితే ఈ కేసు కూడా ఎక్కడ సార్, ఇప్పుడు పిఎంఎల్ఏలో కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు బర్డ్స్ యాక్ట్ 2019 దాంట్లో డిఫైన్ అయితే ఏమవుతుంది అంటే వెంటనే ఆఫీసరు దానికి అసైన్ అవుతాడు, వాళ్ళు చూస్తారు వెంటనే ఇగో ఇంత ఇంత అయింది అనేది, ఇంత అమౌంట్ స్కామ్ జరిగింది అనేది ఎప్పటికప్పుడు చెప్తూనే దానికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేస్తూ
లేదా ఇండైరెక్ట్ ఎవరు ఉన్నారు అనేది దాంట్లో ఇంప్లీడ్ అవుతారు సార్ కేసులో. ఇప్పటి వరకు అవును. దీని మీద స్పెషల్ ఆఫీసర్ కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్కడ జరగలేదు సార్. అంటే ప్రాపర్ ఫైలింగ్ లోనే ఉంది. కాకపోతే అమ్మాయి ఉందనేది అయితే వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు దానికి సంబంధించిన అమ్మాయికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తా ఉన్నాడు. కాబట్టి తను కూడా ఇన్వాల్వ్ అయిందనేది వాళ్ళ అక్క పేరు కూడా చాలా సందర్భాలలో ఆ అబ్బాయి చెప్పాడని, మా అక్క ఉంది, మీకు ఎక్కడ డబ్బులు పోవు అని వాళ్ళు చెప్తేనే నమ్మి పెట్టామనేది వీళ్ళు విక్టిమ్ చెప్తున్న మాట సార్. కానీ అవును. ఒకవేళ మంగ్లీ గనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా తను కూడా చట్టానికి అతీతులు కాదు కాబట్టి ఇప్పుడు ప్రెజర్మెంట్ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ని కూడా ఈమె కలిసినట్టుందండి. అంటే తాను కలిసిన వేరే విధానం సార్. నా అంటే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నాకు సంబంధం లేని కేసులలో ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు కాబట్టి, నా రెప్యుటేషన్ దెబ్బతింటుందనే కోణంలో ఆమె కేస్ ఫైల్ చేసేది. కంప్లెయింట్ చేసేది. పంజాగుట్టలోనే ఆ సుబ్బు అనే అడ్వకేట్ మీద ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ అయింది. అదే. ఇప్పుడు ఆ కాబట్టి అంటే నేనేమంటున్నా సుబ్బు అనే అడ్వకేట్ కూడా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా నాటకీయ పరిణామాలు జరిగినట్టున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఆయన డ్రింక్ చేసి వెళ్ళాడా, బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయటం ఎందుకని చేశారు అసలు? అట్లా అట్లా అంటే జరుగుతుంది ఒ- అసలు? ఒక ఒక కేసుకు సంబంధించిన ఒక అడ్వకేట్ పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఏ విధంగా అంటే ఏ పర్సెప్షన్ లో మాట్లాడినా కూడా ఒక అడ్వకేట్ కు మీరు బ్రీత్ అనలైజ్ పెట్టడము, ఆ డ్రింకింగ్ చేశాడని చెప్పడము చాలా అది అంటే ఫండమెంటల్ రైట్స్ ను వాళ్ళు బ్రేక్ చేసినట్టే సార్. రెండోది ఈ మధ్యలోనే అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ కూడా వచ్చింది. ఈ మధ్యలోనే అసెంబ్లీలో మనకు బిల్ పాస్ అయింది. అది కూడా చాలా టూ మచ్ ఉంటుంది సార్. ఎక్కడైనా అడ్వకేట్ అరాజ్ అయినా ఫిజికల్ గా, మెంటల్ గా, లీగల్ గా కూడా అంటే లీగల్ ప్రాసెస్ లో కూడా అరాజ్ అయినా కూడా అది అఫెన్స్ కిందకి వస్తుంది సార్. నాకు తెలిసి దాంట్లో అతను సిఐ రామకృష్ణ గారు అఫెన్స్ చేసినట్టే మనకు కనిపిస్తా ఉంది సార్. అడ్వకేట్ అట్లా అంటే అంటే చేయకూడదు సార్. డ్రింక్ చేసి అడ్వకేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అనేది తప్పు కాదంటారా? అంటే తప్పు ఆయన కాదు వెళ్ళాడు, అని అన్నాను. అంటే వెళ్ళాడో లేదో అనేది మరి మనకి ఆ బ్రీత్ అనలైజర్ రిపోర్ట్ లేదు. ఇల్లు అంటే అతను డ్రింక్ చేసి వెళ్ళాడా లేదా అనేది సెకండరీ సార్. అదే. ఒక అడ్వకేట్ ను ట్రీట్ చేసిన విధానం అయితే 100% ఆయన అడ్వకేట్ గా అది రాంగ్ డ్రింక్ ప్రాసెస్. చేసి అయినా సరే వెళ్ళొచ్చు ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఆ కి. పోలీస్ స్టేషన్ కి ఎవరైనా కూడా వెళ్ళకూడదు సార్. అదే. ఎవరు కూడా పోలీస్ స్టేషన్ కు డ్రింక్ చేసి వెళ్ళడం అనేది అది అఫెన్స్ అవుతుంది సార్. దట్టు అందులో ఒక కేసు విషయంలో పోతున్న ఓ అథెంటికేషన్ పర్సన్లు అది అది అట్లా చేయకూడదు. నేను చేసిండని అయితే అనుకోను సార్. ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు. అతను ఏమంటున్నాడంటే నేను నిన్న నైట్ తాగిన డ్రింకింగ్ కు ఇవాళ బ్రీత్ అనలైజ్ పెట్టడం ఏందనేది నాకు తెలిసి చట్టం ప్రకారం అయితే నైట్ డ్రింక్ చేసింది మార్నింగ్ అంటే డేలో మళ్ళీ నెక్స్ట్ డేలో ఆ బ్రీతింగ్ అనలైజ్ పెట్టడం అనేది రాంగ్ అవుతుంది సార్. అదే. అది సార్. అంటే నేను ఏమంటున్నా సార్, హైదరాబాద్ లో ఇట్లాంటి మనము మీడియాలో మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ గా మీరు మీడియా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి కేసులు మనీ లాండరింగ్ కేసులు అనేటి ఇల్లీగల్ డిపాజిట్ అనేటి ఎక్కువ జరుగుతా ఉన్నాయి సార్. అది ట్రేడింగ్ రూపంలో కావచ్చు, ఈ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, లేదా ఆ ఇంకా చాలా ఇల్లీగల్ రూపంలో మీరు ఇవాళ డబ్బులు ఇవ్వండి మీకు 1 మంత్ తర్వాత ఇంత వస్తుంది మేము ఈ బిజినెస్ చేస్తున్నాం అనే కోణంలో వందల కోట్ల రూపాయలు పాపం డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకు వే అంటే ఏవేవో ఆశలు చూపి తీసుకుంటున్న కేసులు ఎక్కువ నాకు తెలిసి హైదరాబాద్ లోనే అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎర్నింగ్ అనేది ఎక్కువైంది సార్. అదే. ఏదో రూపకంగా పబ్లిక్ దగ్గర మనీ ఎక్కువ అవుతా ఉన్న సందర్భంలో ఇట్లాంటి కేసులు రోజు పునరావృతం అవుతున్న సందర్భంలో మనకు పంజగుట్ట అంటే మనకి ఇక్కడ పంజగుట్ట కానీ గచ్చిబౌలి కానీ నార్సింగ్ కానీ రాయదుర్గ్ కానీ ఇక్కడ కుక్కట్పల్లి కానీ లేదంటే ఎల్బీ నగర్ కానీ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఎక్కువ కేసులు ఇలాంటి మనీ లాండరింగ్ కేసులే ఎక్కువ నమోదవుతున్నప్పుడు గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకొని ఒక కమిషన్ వేయటం కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బడ్స్ యాక్ట్ 2019 తెచ్చిందో దాని మీద స్పెషల్ కమిషన్ వేసి వెంటనే దీన్ని ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళు ఆ డబ్బుతో ఏవైతే అసెట్స్ సంపాదించుకున్నారో డబ్బులు ఎక్కడైతే లేవో అవన్నీ రికవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఇవి నిమ్మకి నీరెత్తనట్టు కేసులు పెండింగ్ అవుతా ఉన్నాయి. పోలీస్ పరిధిలో వాళ్ళు చేయాల్సిన పరిధి దాటి ఉంటున్నాయి సార్ కేసులు. వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈ స్కాములు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. దానికి మీడియా వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా మరి దాన్ని హైలైట్ చేసి చెప్పడం కూడా జరగాలని మీ ద్వారా నేను మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఇప్పుడు ఈ మంగ్లీ తరఫున కానీ వాళ్ళ బ్రదర్స్ తరఫున కానీ అడ్వకేట్లు ఎవరు ఉన్నారండి? వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళ వర్షన్ ఏమైనా ఉందా?
మంగ్లీ అడ్వకేట్ తాను ఏమంటున్నాడంటే మా క్లయింట్ ఇప్పటి వరకు ఎక్కడ అఫెన్స్ చేసినట్టు లేదు. దీంట్లో తనకు డైరెక్ట్ గా ఎక్కడన్నా డబ్బులు తీసుకునే సందర్భంలో కానీ, కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ కానీ, లేదా ఫోన్ లో టాకింగ్ కానీ ఎలాంటివి చేయకుండా ఆమెకున్న ఇంత బిజీ షెడ్యూల్ ఒక సెలబ్రిటీని ఇట్లాంటి దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం అనేది అఫెన్స్ అవుతుంది. ఇది మా క్లయింట్ యొక్క రెప్యుటేషన్ దెబ్బతీయడం అనేది అవుతుంది అనేది తను డిఫైన్ చేస్తున్నాడు. రెండోది ఒక ఆడబిడ్డగా మంగ్లీ కూడా మరి తాను కూడా నాకు రెప్యుటేషన్ పోతా ఉంది, నన్ను అన్యాయం చేస్తా ఉన్నారు, నా క్యారెక్టర్ దెబ్బతింది, నా ఫ్యామిలీని రోడ్ మీకు తెచ్చారు, మీరు డబ్బులు వెళ్ళాయని చెప్తుంది. కానీ నేనేమనుకుంటున్నా సార్, తమ్ముడు వచ్చినా ఏదో వచ్చినా అంటే మంగ్లీ చేసే ఈ పర్సెప్షనే నాకు ఈ విషయంలో సరే అతను ఆమె చేసిందా లేదా అనేది పక్కన పెడితే తను వెళుతున్న దారి అయితే నాకు ఎందుకో ఒక అడ్వకేట్ గా కరెక్ట్ రూట్ లో వెళ్తలేదు అనిపిస్తుంది సార్. ఇప్పుడు తను చేయలేదు సార్, ఓకే, వీళ్ళు చేసిందన్నా చేయలేదు అన్నప్పుడు ఖచ్చితంగా విక్టిమ్ సైడ్ నిలబడాలి కదా సార్. అదే నేను ఖచ్చితంగా మీ సైడ్ ఉంటాను, నన్ను ఈ కేసులో ఇంప్లీడ్ చేశారు కాబట్టి ఎవరైతే ఈ డబ్బులు వసూలు చేసి ఇచ్చారో ఇచ్చేదాకా మీతో ఉంటానని చెప్పట్లే తను. అదే. ఎందుకో అక్కడ తను మిస్లీడ్ అవుతున్నది లేదా స్కిప్ అవుతున్నది అనేది నాకు అనిపిస్తుంది. అంటే పరోక్షంగా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని అనిపిస్తుందా ఇప్పుడు ఈ అంటే నాకు ఈ కేసును ఒక అడ్వకేట్ గా కేసును నేను చాలా రోజుల నుంచి స్టడీ చేస్తున్న సందర్భంలో ఉండి ఉండొచ్చేమో అనేది నాకు అనిపిస్తుంది. రెండేది, ఒక బహుజన బిడ్డగా అమ్మాయిని ఇంత ఆ, చేస్తున్నారా, వేరే వాళ్ళైతే ఇంత కాకపోయి ఉండనేమో అనేది రెండు రకాల వాదనలు ఉన్నాయి సార్. నా పర్సెప్షన్లో అయితే మంగ్లీ వెళ్తున్న దారి, మంగ్లీ డిఫెండ్ చేసుకుంటున్న తీరు అయితే నాకు ఎందుకో రాంగ్ పర్సెప్షన్ అనిపిస్తుంది సార్. అదే ఫైనల్గా ఏంటి ఇప్పుడు ఈ మంగ్లీ వ్యవహారంలో ఆ, పరిష్కారం ఏంటంటారు? పరిష్కారం అయితే ఆ పాపం వాళ్ళు పదో పరుకో పుస్తెలతాళ్ళు అమ్ముకొని బంగారం అమ్ముకొని వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు పెట్టిన ఆ విక్టిమ్ సైడ్ అయితే ఖచ్చితంగా పోరాడాల్సిందే. నేను ఈ సందర్భం కూడా ఆ సుబ్బు గారికి చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఈ క్లయింట్ల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో బర్డ్స్ యాక్ట్ లో వీళ్ళ మీద అంటే ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో మధు, హైమావత్ రెడ్డి అని ఇంకా ఈ మంగ్లీ ఉన్న ఎవరున్నా వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేసి బర్డ్స్ యాక్ట్ కింద ఈ కేసు ఫైల్ చేసే విధంగా వాళ్ళు వెళ్ళమని చెప్తా ఉన్నా. వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో పాపం వాళ్ళు పేద ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పెట్టారు కాబట్టి ఇమీడియట్లీ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి మీడియా కానీ వాళ్ళకి డబ్బులు మళ్ళీ రికవర్ అయ్యే విధంగా మనం అందరం ఖచ్చితంగా పోరాడాలి. నేను అడ్వకేట్ గా నా యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా వాళ్ళు విక్టిమ్స్ కోరుకుంటే ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అయ్యి లీగల్ గా ఎట్లా ఫైట్ చేయాలో నేను కూడా ఖచ్చితంగా తీసుకుంటాను. నేను కూడా వాళ్ళని ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ నాకు ఇప్పటి వరకు అయితే విక్టిమ్స్ కాంటాక్ట్ లోకి రాలేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా దీన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్లడానికి యాజ్ అన్ హైకోర్టు అడ్వకేట్ గా ఖచ్చితంగా నా వంతు సహకారం అందిస్తాను. ఈ కేసులో ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు తీసుకున్న మధు ఉన్నాడో అతను ఇమీడియట్ గా మొన్న అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా ఎక్కడ ఎఫ్ఐఆర్ అయిందని మీడియా ముందు ప్రవేశపెట్టలేదు కాబట్టి మనకు ఇంకా అది మనం దాన్ని పూర్తిగా విశ్వసిస్తలేం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళను మీడియా ముందు తీసుకొచ్చి ఎక్కడైతే డబ్బులు పెట్టారో వాటన్నిటిని రికవర్ చేసి బాధితులకు అందే విధంగా అయితే మనం అందరం ఖచ్చితంగా దీంట్లో పోరాటం చేయాలనేది నేను కోరుకుంటున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్తే.